హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు A to Z Info యూనివర్సిటీ. ఈరోజు జూలై 7th, 2026 ట్యూస్డే. ముందుగా టీమిండియా లెజెండరీ కెప్టెన్ MS ధోని గారికి ఎ వెరీ హ్యాపీ బర్త్డే విషెస్. ఇప్పుడు వరల్డ్, ఇండియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జాబ్, స్పోర్ట్స్కి సంబంధించిన టాప్ 15 ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాం. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం A to Z Info యూనివర్సిటీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరల్డ్ న్యూస్. PM మోడీ బిగిన్స్ ఇండోనేషియా విజిట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండోనేషియా పర్యటన ప్రారంభించారు. ఈ విజిట్లో ఇంపార్టెంట్ అయిన ట్రేడ్, కోఆపరేషన్, డిజిటల్, డిఫెన్స్, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి చాలా అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి. నెక్స్ట్, మూన్ అండ్ సాటర్న్ స్కై ఈవెంట్. స్కై వాచర్స్కి ఈరోజు ఒక స్పెషల్ డే అని చెప్పొచ్చు. ఈరోజు రాత్రి మూన్ మరియు సాటర్న్ని ఒకదాన్ని ఒకటి చాలా దగ్గరగా కనిపించనున్నాయి. మంచి వెదర్ ఉండే అవకాశం ఉంది. బైనాకులర్స్ లేదా టెలిస్కోప్ ద్వారా మీరు ఈ స్కై ఈవెంట్ని చూడవచ్చు. నెక్స్ట్, థాయిలాండ్ అప్డేట్స్, ఎంట్రీ రూల్స్ అనమాట. మనకి వీసా ఫ్రీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ ఏదైనా ఉందంటే మన ఇండియన్స్కి మొదటిగా గుర్తొచ్చేసి థాయిలాండ్ అని అంటారు. ఈ థాయిలాండ్ అనేది ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కోసం కొత్తగా గైడ్లైన్స్ ప్రకటించింది. లైక్ ఇమిగ్రేషన్ ప్రాసెస్, అరైవల్ ప్రాసెస్ ఇలాంటి అన్నిట్లో కూడా చేంజెస్ అనేవి తీసుకొచ్చింది. కాబట్టి ఎవరైనా వెళ్ళేవారు ఉంటే ఒకసారి వెబ్సైట్ని కానీ లేకపోతే అఫీషియల్ గైడ్లైన్స్ని కానీ ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అండ్ దెన్ న్యూస్ ఇన్ ఇండియా. హెవీ రెయిన్ అలర్ట్. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చాలా రాష్ట్రాలకు కూడా అలర్ట్ జారీ చేసింది. లైక్ మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్ రాష్ట్రాలకి. కాబట్టి ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఒకసారి ఆ రోజు వెదర్ అప్డేట్ చూసుకొని ట్రావెల్ చేసుకోవచ్చు. ఇండియా ఇండోనేషియా రిలేషన్స్. ఇండియా మరియు ఇండోనేషియా మధ్య బైలేటరల్ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రేడ్, మ్యారిటైమ్, సెక్యూరిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ ఇట్లాంటి అన్ని వాటిలో కూడా ఇద్దరు కలిసి పనిచేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇండిజీనియస్ డిఫెట్. ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫార్వర్డ్ యాజ్ అ సెల్ఫ్ రిలయంట్ కంట్రీ. సో ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ సెల్ఫ్ రిలయంట్ అండ్ దెన్ ఆత్మనిర్భర్ అనే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. తెలంగాణలో అప్డేట్స్ వచ్చేసరికి జీ తెలుగు సరిగమప ఆడిషన్స్ జరుగుతున్నాయి. విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ July 12th హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆడిషన్కి వెళ్ళండి. హైదరాబాద్లో ఒక హెల్త్ అలర్ట్ అనమాట. ఈ లేక్స్, పొల్యూషన్స్ ఇవైతే ఏమైనా ఉన్నాయో, లైక్ పొల్యూషన్స్, లైక్ మస్కిటో బ్రీడింగ్ ఇలాంటి అన్నిటిని గవర్నమెంట్ అనేది వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే డెంగ్యూ, మలేరియా అవన్నీ స్ప్రెడ్ అవుతున్న కారణంగా. నెక్స్ట్, దోస్త్ అప్లికేషన్స్. డిగ్రీ అడ్మిషన్స్ కోసం దోస్త్ వెబ్ అప్లికేషన్ షెడ్యూల్ విడుదలైంది. స్టూడెంట్స్ వాళ్ళ కాలేజ్కి ప్రిఫర్డ్ కోర్సెస్ను చూసుకునేందుకు అఫీషియల్ పోర్టల్ను సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ఏపీ పాలిసెట్ అనేది రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాన్సూన్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మాన్సూన్ యాక్టివ్గా అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చిన వివరాల ప్రకారం కొన్ని జిల్లాల్లో మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ అనేది నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఎవరైనా ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇంటి దగ్గరే ఉండండి. కౌన్సిలింగ్ అప్డేట్స్. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కౌన్సిలింగ్కి సంబంధించిన అన్ని అఫీషియల్ వెబ్సైట్స్లో స్టూడెంట్స్ APSCHE అండ్ SCBT పోర్టల్స్ ద్వారా మాత్రమే ఫాలో అవ్వాలి. ఎందుకంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది వీటిలన్నిటి వల్ల. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. ఈ వారం సెంట్రల్ గవర్నమెంట్లో. అండ్ దెన్ ఫైనల్లీ ఈరోజు భారత క్రికెట్ చరిత్రలోని అత్యంత విజయవంతమైన కెప్టెన్లో ఒకరైన మహేంద్ర సింగ్ ధోని గారికి అ వెరీ హ్యాపీ బర్త్డే. We all remember that 2007 T20 World Cup and 2011 ODI World Cup, 2013 Champion Trophy గెలిచిన one and only cricket captain for India is MS Dhoni. సో ఈరోజు అంతా సోషల్